పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జనసేన జిల్లా కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవరం, పిఎస్సి చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద ఎత్తున సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా దాదాపు 20 చోట్ల నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకల్లో పాల్గొంది. అందులో ఈరోజు ఆయన పథకాన్ని ప్రారంభించారు. ఈ దేశంలో మహిళల కోసం ఆరోగ్య భద్రత ఉండాలి అనేటువంటి దాంతో ఒక కార్యక్రమాన్ని అధికారికంగా ఈయన పుట్టినరోజు సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు స్వస్తి నారీ సశక్త్ పరివార్ అభియాన్ పేరుతో మహిళలందరి కోసం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దాన్ని కూడా నేను ఉదయం అటెండ్ అవ్వడం జరిగింది. ప్రధానమంత్రి గారు వర్చువల్ మీటింగ్ లో స్క్రీన్ మీద మాట్లాడే ఒక గంట. ఈ విధంగా అనేక కార్యక్రమాల్లో నేను పాల్గొన్నప్పటికీ కూడా ఈ సాయంత్రం జిల్లా జనసేన పార్టీలో జరుగుతున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలు నాకు ఒక కొత్త అనుభూతిని, మంచి ఆనందాన్ని ఇస్తున్నాయని విషయంలో ఏమాత్రం కూడా అనుమానం. ఎందుకంటే నేను ఈవేళ ఉదయం నుంచి పాల్గొంది నా పార్టీ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం, మా పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు అయితే ఈవేళ ఈ సాయంత్రం మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేన జిల్లా కార్యాలయంలో ఎంత పెద్ద ఎత్తున 3 పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలు, నాయకుల సమక్షంలో ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం అనేది నాకు చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. దీనికి కారణమైనటువంటి మరి ఎవరైతే జనసేన, టీడీపీ నాయకులు అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నాం. ఇదొక మంచి ఆలోచన, మంచి పద్ధతి. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కూడా నేను నా కార్యాలయంలో చేశాను. ఎందుకంటే ఈ 3 పార్టీల కలయిక వల్ల, ఈ 3 పార్టీల నాయకుల కలయిక వల్ల ఇవాళ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పరంలో నడుస్తుంది అనేటువంటి విషయాన్ని